గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 16వ తారీఖు ఆగస్టు 2026 నుండి 22వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ, శారీరక కోరికలు, భోగాలు తీర్చుకోవడం కానీ అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. సంతానం విషయంలో అభివృద్ధి, ద్వితీయ సంతాన యోగ్యత, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల, ప్రేమ వ్యవహారాలు ముదిరే అవకాశం కనపడుతుంది. కొత్త వ్యక్తులతోటి ప్రేమ వ్యవహారాలు జరుగుతాయని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవడం వల్ల కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి అధికారికపరమైన బాధ్యతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలతో పాటుగా గుర్తింపు, అభివృద్ధి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయం కనపడుతోంది. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. శారీరకంగా కూడా కలుస్తారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంతో ఎదుర్కొని రిస్కులైనా చేసి ఆ యొక్క సమస్యల్లో విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పచ్చు. నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసి మరీ ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీలో, కాలేజీల్లోనూ సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకునే వారు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి ఎదుటివారిని లోపరుచుకునే గుణంతో పాటుగా నమ్మించినటువంటి వారు మాత్రం మోసం చేస్తారు. జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులు ఊహించని ధనప్రాప్తి, లాభాలు కనపడుతున్నాయి. వ్యాపార విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతున్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం బాగా పెరుగుతాయి. చురుగ్గా ఉంటారు. చక్కని జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసి దాకా కూడా ఈ వారం నిద్రపోరని చెప్పొచ్చు. అంత పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మంచి తెలివితేటలు అయితే పెరుగుతాయి. మీ మనసులో ఉండేటటువంటి భావాలని, కష్టసుఖాలని ప్రేమించిన వాళ్ళతో పంచుకోగలుగుతారు. జీవితాన్ని మలుపు తిప్పే ప్రయత్నాలు చేయగలుగుతారని చెప్పొచ్చు. మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. వీసాలు మంజూరవుతాయి. H1B వీసాలు పికప్ అవుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఇబ్బందులు తొలగుతాయి. వివాహ యోగం బ్రహ్మాండంగా కనపడుతోంది. పిల్లలకి సంబంధించి చదువుల కోసము, పిల్లల ఉద్యోగాల కోసము, వ్యాపారాల కోసము, వివాహాల కోసము కృషి చేస్తారు. శుభవార్తలు వింటారు. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలిసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. భర్తలు తిరిగి కలిసి సంతోషంగా జీవించడానికి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయపరంగా అంతంత మాత్రమే ఆదాయ లాభాలే కనపడుతూ ఉన్నా కూడా సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా కూడా రుణ సమస్యలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు ప్రమాదం కనపడుతుంది. జాగ్రత్త. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు, అనేక రకాల సమస్యలు, ఇతిబాతులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోండి. ఎదుటి వారిని మాత్రం ఇష్టపడేలా మీరు వ్యవహరించగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మాత్రం మీకు వస్తాయని చెప్పచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి వల్ల మీకు ధనలాభం కూడా కనపడుతోంది. లేదా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వల్ల, ఆరోగ్యంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతుంది. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని మార్చే ప్రయత్నాలు లేదా పరిస్థితుల్ని అనుకూలంగా పరిచే అవకాశాలు, ఇంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. చదవాలన్న కృషి, పట్టుదల బాగా పెరుగుతాయి. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే విపరీతంగా ఖర్చులు పెరుగుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, ఉద్యోగ అవకాశాలు, అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ప్రయోగాలు సక్సెస్ అవుతాయి.
ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ఉద్యోగాల అభివృద్ధి కనపడుతుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. స్త్రీలకి ఇంటికి సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. భర్తతోటి, కుటుంబంతో సౌఖ్యాన్ని అనుభవిస్తారని చెప్పచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. బాగా కష్టపడతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందడానికి కృషి చేస్తారు. తెలివితేటలు ప్రదర్శిస్తారు. కాబట్టి ఈ వారం అంతా కూడా కాలం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక ఆ మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సోదర సోదరీమణులతో వివాదాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు. పెట్టుబడుల దగ్గర లాభాలు కనబడటం లేదు. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి తీవ్ర నష్టాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా గొడవల జోలికి వెళ్ళకండి. ఓర్పు సహనంతో వ్యవహరించడం మంచిది. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ పెద్దగా కలిసి రావడం లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్లో కానీ లేదా భూములు యందు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సంతానం వల్ల సమస్యలు, సంతానాలు చేసే తప్పులు సరిదిద్దరాలు, రకరకాల కారణాల చేత ఖర్చులు, పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. స్నేహితులు లాంటి వాళ్ళే మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు, వ్యసనాలకి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ నిర్వహణ బాధ్యతలు చాలా ఎక్కువ ఇబ్బందిగా కనపడుతున్నాయి. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరపురుష వ్యామోహం బాగా కనపడుతోంది. అలాగే పురుషులు కూడా పరస్త్రీ వ్యామోహం కనపడుతోంది. కాబట్టి తప్పులు చేసే అవకాశాలు, శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల అంటే జోదవాడడం, బెట్టింగులు, స్కాముల జోలికి వెళ్ళడం మంచిది కాదు. షేర్ల జోలికి, ట్రేడింగ్ జోలికి కూడా పెద్దగా వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. ఐటీ దాడులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి కుటుంబంలోనూ ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శారీరక కోరికలు ఎక్కువైపోతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సమస్యలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు లేదా ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసేటటువంటి కొన్ని రకాల వ్యవహారాలు, ఆన్లైన్ షాపింగ్లు నష్టాన్ని కలగజేస్తూనే జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం వల్ల ఇబ్బందులు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు లేదా సరైనటువంటి వ్యాపార లాభాలు రాకపోవడాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యలు అధికమవడం కనపడుతోంది. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు, మిమ్మల్ని ప్రేమించిన వారిని కోపగించుకోవడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవ్వడాలు, చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనవసరమైన పనులు చేయడం వల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. నిద్ర సరిపోకపోవడము, రాత్రి పీడకల రావడం వల్ల కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులకి చదువుకునే సమయంలో సరైన ఏకాగ్రత లేకపోవడము, గేమ్స్ ఆడడము, వీటి వల్ల ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి కొన్ని అకారణాల వల్ల ఉద్యోగంలో సమస్యలు అధికమవుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మీ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కొత్త పరిచయాలు మీకు మానసిక ఆనందాన్ని కలగజేసినా కూడా తప్పులు చేసే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే కనపడుతోంది. అయితే బంధువుల యొక్క సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. స్నేహితుల యొక్క సహకారం కూడా మీకు బాగా లభిస్తుంది. ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుంది ఈ వారం అంతా కూడా. కాబట్టి బాగా కష్టపడండి. వ్యాపారం విషయంలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారం బాగా బ్రహ్మాండంగా డబ్బులు రొటేషన్ అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఈ వారం దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు మాత్రమే కొనుగోలు చేసుకున్నట్లయితే నష్టపోకుండా ఉంటారు. వ్యాపారం కోసం, గృహాల కోసం, వాహనాల కోసం చేసే రుణాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పులన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. చాలా రకాల పెద్ద వివాదాల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వారితో శారీరక కలయికలు, శారీరక భోగాలు అనుభవిస్తారని చెప్పచ్చు. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం యందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వృద్ధి. వ్యాపారం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీ కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. ప్రేమికులు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య బ్రేకప్స్ పోయి మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి.
సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు, మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు, మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ కూడా బయట ప్రపంచానికి చూపించగలుగుతారు. అనుకున్నది సాధించడానికి ఈ వారం అంతా కూడా బాగా కష్టపడతారని చెప్పచ్చు. శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. చక్కని మాట తీరువు అందరినీ ఆకట్టుకోవడం గుణం బ్రహ్మాండంగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి విషయంలో, డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి కలిసి వస్తుంది. అలాగే సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అంతర్గత శత్రువులు, నరదిష్టి కూడా బాగా పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ బాగా సంపాదించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కనపడుతుంది, నూతన వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం రాబోతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి చక్కని పంట లాభాలు, ఆదాయ ప్రాప్తి కనపడుతోంది. విద్యార్థులు కూడా ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి విద్యల పట్ల, కోర్సుల పట్ల అవగాహన పెరుగుతుంది. కొత్త పుస్తకాలు చదువుతారు, పరీక్షల్లో బాగా పాస్ అవ్వగలుగుతారు. నేర్చుకున్న విద్య యొక్క ప్రయోజనాన్ని బాగా అందరికీ చూపించుకోగలుగుతారు. దేశం కోసం బాగా కృషి చేస్తారని చెప్పచ్చు. అలాగే విశేషమైనటువంటి భవిష్యత్తు గురించి, ఉద్యోగాల గురించి తాపత్రయపడతారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, పార్ట్ టైం జాబులు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. స్త్రీలకు కూడా మీ నడవడికలో మార్పులు, ఇంటిలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా చాలా ఉత్సాహంగా, సంతోషంగా కాలం గడుపుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుని చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మీకు ఈ వారం అంతా కూడా సమస్యలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా సరే ప్రతి వ్యక్తికి కూడా సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు. మంచి పనులు చేయగలుగుతారని చెప్పచ్చు. అందరి దగ్గర ప్రేమ, అనురాగాప్యాయతలు పొందగలుగుతారు. ఇతరుల యొక్క సలహాలు స్వీకరిస్తారు. ప్రతి వ్యక్తిని గౌరవిస్తారు. అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. ఈ వారం గొడవలకు దూరంగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ వారం తొందరగా పని పూర్తవబోతుంది. మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి మాత్రం తొందరగా బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల, లేదా చాకచక్యంగా మాట్లాడడం వల్ల, అందంగా మాట్లాడడం వల్ల మీకు అన్ని పనులు ఈ వారం జరుగుతాయి. ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు, సులభంగా గ్రహించుకోగలుగుతారు. నేర్చుకున్న విద్యని సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, పెద్దల్ని గౌరవించడం కానీ బాగా కలిసి వస్తుంది. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. పరిస్థితుల్ని, ప్రపంచాన్ని, భవిష్యత్తుని బాగా అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొనడం, గృహాలు కొనడం, బంగారం కొనడం కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం లేదా కుటుంబం కోసం, సంతానం కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు లేదా రుణాలు తగ్గుతాయని చెప్పచ్చు, మంజూరు అవుతాయని చెప్పచ్చు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, అనుకూలమైన మార్పు కనపడుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. దానివల్ల మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే డబ్బులు విపరీతంగా సంపాదించగలుగుతారు, డబ్బులు దాచగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, ఇతర దేశాల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు, గృహాల్లో మార్పులు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతున్నాయి. వీసాలు మంజూరు అవుతాయి. H1B వీసాలు పికప్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కంగారు పడకండి. విడిపోయినటువంటి ప్రేమికులు అయితే కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం వల్ల, కృషి చేయడం వల్ల చక్కని మార్పు కనపడుతోంది. ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధము, ప్రేమ పెరుగుతుంది. కుటుంబ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే ఆస్తి వివాదాలు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీకు పరిష్కారం అవుతాయి. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు. కుటుంబం కోసం బాగా ఖర్చులు పెడతారు. పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. వాటిని తీర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకి అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. కొంచెం సెల్ ఫోన్లో గేమ్లు వాడడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే కాలేజీలో కానీ లేదా స్కూళ్ళలో కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, స్థాన మార్పులు అనుకూలత కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చాలా అద్భుతమైనటువంటి పరిణతిని లేదా ఉద్యోగపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. భర్తతో ప్రేమ, అనురాగాప్యాయతలు పెరుగుతాయి. వ్యాపారాలను, ఉద్యోగాలను రాణిస్తారు. వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ద్వారా వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. లాభాలు పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ,
ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తీవ్ర ధన నష్టం కనపడుతోంది, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి, రాంగ్ ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు కనపడుతున్నాయి, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, వృధా ఖర్చులు, ప్రయాణాలు కనపడుతున్నాయి. కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, ఉద్యోగాల్లో అధిక శ్రమ తప్ప సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, అనారోగ్య సమస్యలు వేధించడము కనపడుతోంది. అలాగే నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో నిరాశ కనపడుతోందని చెప్పొచ్చు. మంచివారిని, కుటుంబ సభ్యులని, ప్రేమించిన వాళ్ళని అపార్థం చేసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే ప్రతి వ్యక్తితోటి గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి ప్లాన్స్ వచ్చినా అమలు చేయడానికి కష్టమైపోతుంది. అలాగే కొంతమందితో అబద్ధాలు చెప్పడం వల్ల, మోసం చేయాలనుకోవడం వల్ల తిరిగి మీరే ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా ఉండాలి. మీకన్నా చిన్నవారితోటి, కుటుంబ సభ్యులతోటి, పిల్లలతోటి గొడవలు పడడం మాత్రం మంచిది కాదు. పరువు నష్టం కూడా కనపడుతుంది, జాగ్రత్త. అలాగే అనవసరమైన వ్యక్తులతో డబ్బులు అడగడం కానీ, అప్పులు చేయడం కానీ తర్వాత మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి దుబారా ఖర్చుల కోసం లేదా వేస్టేజ్ వ్యవహారాల కోసం అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు అడగండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో చికాకులు, అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి. అప్పులు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు సరిపోకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసిన రుణాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కొలిక్కి రాకపోవడము, రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడము, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, లేదా సంతానం విషయంలో అనుకూలమైన వాతావరణం లేకపోవడం, మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా మీ మాట వినకపోవడం కనపడుతోంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా నష్టం కనపడుతోంది. భార్యాభర్తలు ఇంట్లో మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన వ్యసన పనులు కూడా నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకునే అవకాశాలు కానీ, చెడిపోయే అవకాశాలు కానీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువుకునే సమయంలో ఏకాగ్రత లోపించే అవకాశాలు, లేదా చదువుకున్న చదువు సరిగ్గా అర్థం కాకపోవడం లాంటివి కనపడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. శ్రమకు తగ్గ ఫలితం లేదు, లేదా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, విపరీతమైనటువంటి ఆవేదన కనపడుతోంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా నిరాశ, నిస్పృహ కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులతో పాటుగా తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ధనం దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. దాచుకున్న డబ్బులు మీకు ఈ వారం చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. మొక్కలు, వ్యవసాయం పట్ల, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇతరులకి మంచి చెడు చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తారు. దురలవాట్లని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత పెరుగుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనుకూలమైన కాలంగాను ఎదుగుదల, మంచి అవకాశాలు రాబోతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తి సంక్రమించే అవకాశాలు కనపడుతోంది. అనేక సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో తీరని చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే కనుక తీర్చుకోగలుగుతారు. కొనుక్కోవాలనుకునే వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, ప్రమోషన్లు, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలన్నీ కూడా ఈ వారం చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. బ్యాంకు రుణాలు లేదా హోమ్ లోన్కి సంబంధించినటువంటి అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు ఈ వారం మీ జీవితాన్ని మార్చే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిరాస్తులలో కానీ చాలా బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాటి వల్ల లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే సంతానం విషయంలో శుభవార్త వింటారు. సంతానం మీద పాస్ అవ్వడం కానీ, లేదా పెళ్ళిళ్ళు అవ్వడం కానీ, ఉద్యోగాలు అవ్వడం కానీ, పిల్లలకి సంబంధించి శుభవార్తలు మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. పిల్లల విజయంలో మీరు ఖచ్చితంగా పాల్గొంటారు. ప్రేమికుల మధ్య సంబంధాలన్నీ కూడా బలపడతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్య భర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే చర్చించుకోవడంతో పాటుగా సామరస్యంగా పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఖర్చులు తగ్గించుకోవడంతో పాటుగా సామరస్యంగా వ్యవహారం చేసుకోగలుగుతారు. ఒకటే వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం ద్వారా కూడా లాభాలు పొందగలుగుతారు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. వ్యవసాయం చేసేటటువంటి వారికి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది.
మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో కూడా లాభాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా అనుకూలంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధితో పాటుగా విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మెరుగైన పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తకి మీకు మధ్య రిలేషన్ బలపడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇక్కడ కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. లోహ, యంత్ర, ఇనుము రంగాల వారందరికీ కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి వారం శుభప్రదంగా ఉంటుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇష్టమైనటువంటి వాహనాలు కొనడం కానీ, వస్తువులు కొనడం కానీ, ప్రేమించిన వ్యక్తులను కలవడం కానీ, కోరికలు తీర్చుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించడంతో పాటుగా విద్యార్థులకి పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు ధరించడం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనడం కానీ, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ అనుకూలంగా కనపడుతోంది. అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీలో నీతి నిజాయితీ బాగా పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు, పొగుడుతారు, మెచ్చుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. ఈ వారం అంతా కూడా మీరు అనుకున్న కోరికలు కానీ, మీరు అనుకున్న లక్ష్యాలు కానీ సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చాలా అనుకూలంగా కనపడుతోంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీలో శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయి. శ్రమ పడాలన్న తపన, సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. కాకపోతే కొంచెం నీరసం, నిస్సత్వ లాంటివి ఉన్నా కూడా కొంచెం తగిన నీరు తాగినట్లయితే కనుక మీకు దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే విభేదాల నుంచి, వివాదాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చాలామందితో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక అలాంటి అభిప్రాయ భేదాలు, సమస్యలు తగ్గుతాయని చెప్పచ్చు. అయితే ఈ వారం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకోకుండా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే విజయం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా వృత్తిపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. సొంతంగా ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ లేదా ప్రేమ వ్యవహారాలు కానీ ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలోనూ లేదా భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు ఇక వృద్ధవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు కూడా ప్రారంభం చేసుకోగలుగుతారు. మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభం కనపడుతోంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సామరస్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా కూడా మొట్టమొదటి కొంచెం ఇబ్బంది ఉన్న వారాంతరం ముందు ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శారీరకంగా కలుస్తారు. ప్రేమికుల మధ్య విపరీతమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విదేశాలు చదువుకోవాలని తపన పెరుగుతుంది. కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా చేసేటటువంటి పని యందు శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంతో సఖ్యతగా ఉంటారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కష్టపడి వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. మొండి బాకాయలు వసూలవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు కనపడుతున్నాయి. ఎదుటి వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల నష్టాలు, సంపాదన కన్నా ఖర్చు అధికమవడము, రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశం కనపడుతోంది. మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ పెరిగిపోతుంటాయి. జాగ్రత్త. ఎంత డబ్బున్నా సంతృప్తికరంగా లేకపోవడము, లేదా ఏదో తెలియని విచారము, ఆందోళన కనపడుతోంది. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు నష్టపోవడాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా భరించలేని ఖర్చులు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన రావడం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగపరంగా అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తడము, వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడాలు, లేదా శారీరక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శారీరక కోరికలు పెరిగిపోవడము,
తప్పుడు పనులు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, శారీరక వ్యామోహాల కోసం ఇతరులను కలవడాలు, వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడలేదు, అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. పరిశ్రమలు పెట్టేవారికి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే పనులు వాయిదా పడిపోతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే ఈ వారం మంచిది. సంతానం వల్ల నష్టము, సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు, బయట కలవడాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. పరస్త్రీ పరపురుష వ్యామోహాల వల్ల, శారీరక వాంఛల వల్ల నష్టం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. వైవాహిక జీవితంలో గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఉన్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా కొంచెం స్వల్పంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల, కుటుంబ సభ్యులతో గొడవలు పడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రేమికుల మధ్య వివాదాలు, ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము కనపడుతోంది. విద్యార్థులుగా చదువుకునే సమయంలో మనోధైర్యం కోల్పోవడం కానీ, నా వల్ల అవుతుందా నేను పాస్ అవ్వగల అనేటటువంటి పెద్ద ఇబ్బంది కనపడుతోంది. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించే అవకాశాలు, టెన్షన్లు కనపడుతున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి ఈ వారం అంతా కూడా. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కడం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి. స్త్రీలకు విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో వ్యక్తులతో సమస్యలు రావడం కానీ, మానసిక అశాంతి, చేసే పనుల్లో జాప్యము కనపడుతోంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక డబ్బు మీద ఆశ పెరుగుతుంది, సంపాదించాలన్న తపన పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన స్థాయికి అయితే వెళ్తారు. అదే కొత్తగా అనవసరమైన అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి అప్పులు మాత్రం చేసి దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. ముఖ్యమైనటువంటి ఖర్చుల కోసం చేసే అప్పులు తప్పు అయితే లేదు. కాబట్టి అలాంటివి చేయండి. భర్తల మధ్య సమస్యలన్నీ తగ్గుతాయి. చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. ఆనందంగా కలిసి ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఆభరణాలు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం బాగా కలిసి వస్తుంది. బాగా కష్టపడినట్లయితే ఈరోజు అన్ని రకాల పనులు కూడా తొందరగా పూర్తవుతాయి. మీకు శత్రువులు చాలా శాతం తగ్గుతారు. స్నేహితుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్త వ్యక్తులతోటి పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలిసి కాలక్షేపాన్ని చేయగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రతి సమస్య నుంచి కూడా బయటపడడానికి చాలా కష్టపడి చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. తెలివితేటలతో ముందడుగు వేస్తారు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా సకాలంగా జరుగుతాయని చెప్పచ్చు. వ్యాపారంలో లాభాలు కూడా పొందగలుగుతారు. భూములు కొనడం కానీ, గృహం కొనడం కానీ, బంగారం కొనడం కానీ, వాటి యందు పెట్టుబడులు పెట్టడం కానీ ఈ వారం చాలా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది అని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు ఉండవు. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఖర్చు పెడతారు. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల చాలా రకాల గొడవలు తగ్గుతాయని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఆర్థికంగా బలపడతారు. అయితే అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేస్తారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదురుతాయని చెప్పచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసాలు మంజూరవుతాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, అలాగే పరీక్షల పట్ల చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడంతో పాటుగా కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రగతి, ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతున్నాయి. పర్మనెంట్ కనపడుతున్నాయి చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో అన్ని రకాల పనులు తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే వ్యాపారాల పట్ల కూడా స్త్రీలు బాగా రాణిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి ప్రగతి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరింపచేసే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అయితే కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అతి కష్టం మీద అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కనపడుతున్నాయి. విద్యార్థులకి చదవాలన్న తపన ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఎదగడానికి, సంపాదించడానికి, డబ్బులు దాచడానికి బాగా కష్టపడతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల లేదా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండడం వల్ల ఈ వారం బాగా కలిసి వస్తుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. సంతానం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. వ్యాపారాలలో లాభాలు కూడా పొందగలుగుతారు.
అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా మీకు ఆరోగ్యం సెట్ అవుతుందని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెడతారు, డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీల సహకారం పురుషులకి, పురుషుల సహకారం స్త్రీలకి లభిస్తుంది. అలాగే స్త్రీల వల్ల మేలు జరుగుతుంది పురుషులకి. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సాయం చేయవలసిన పరిస్థితి కనపడుతుంది, కానీ ఆ డబ్బులు మీకు తిరిగి వచ్చేలా కనపడలేదు. జాగ్రత్త. రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించగలిగే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రం అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక తొందరగా మీ ప్రేమ ఉద్దేశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే వేరే వాళ్ళ మధ్యలో దూరే అవకాశం కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్త. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు, ఆదాయం పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయగలుగుతారు. గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయని చెప్పొచ్చు. పొలాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతోంది. కోర్టు సమస్యల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారని చెప్పొచ్చు. విడిపోయినటువంటి వ్యక్తులు కలుస్తారు. భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. వివాహం కాని వారికి వివాహ యోగ్యతలు అనుకూలిస్తున్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, చదువులో నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగంలో అధికారాలు, బాధ్యతలు ఖచ్చితంగా వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేయడం, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంతమంది మిత్రులు కూడా శత్రువులా తయారవడము, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి అసంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు రాక విపరీతంగా ఖర్చులు పెరగడం మిమ్మల్ని మానసిక అశాంతికి కలగజేస్తాయని చెప్పొచ్చు. మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు ఉన్నాయి. జాగ్రత్త. ప్రయాణాలలో తొందరపాటు ప్రయాణాల వల్ల ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల, దురుసుగా కోపంగా మాట్లాడడం వల్ల కావలసిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. క్రయ విక్రయాల్లోనూ లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లోనూ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. లిటిగేషన్ ఉన్న భూములు కొనడం కానీ, రాతకోతల్లో ఇబ్బందులు కానీ కనపడుతూ ఉన్నాయి. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఉంటూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్మెయిల్స్ గురే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మడానికి మంచిది కాదు. వచ్చినటువంటి ఆదాయం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. అనారోగ్య సమస్యల వల్ల, కుటుంబ ఖర్చుల వల్ల, ఇంటి వెచ్చాల వల్ల, అనేక కారణాల చేత, పిల్లల యొక్క చదువుల కోసం అవ్వచ్చు, లేదా అనేక కారణాల చేత విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు ఈ వారం చాలా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో ఖర్చులు కానీ, రుణ బాధల వల్ల కానీ మనశ్శాంతి లేకపోవడము, కొత్త అప్పులు చేయవలసి రావడము, పాత అప్పులు తీర్చలేకపోవడము ఇబ్బంది పెడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోయే అవకాశాలు, తప్పుడు పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, తీవ్ర ఇబ్బందులు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం నరఘోష అధికంగా ఉంటుంది. జాగ్రత్త. ప్రయాణాలలో ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక వెళ్ళిపోతున్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య, కావలసిన వారి మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరగడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడం, ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకు కలిగిస్తున్నాయి. వారం ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టం, వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యక్తులతో లావాదేవీ జరపడం మంచిది కాదు. ఎవరిని నమ్మకండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు కానీ, లేదా ప్రేమ కలాపాలు కానీ పెద్దగా అనుకూలించడం లేదు. ప్రేమించిన వ్యక్తుల మధ్య అనుకోని వివాదాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్, ప్రతిభా, స్కిల్స్ ఉన్నా కూడా సరైన గ్రోత్ కనపడటం లేదు, లేదా అనుకున్న మార్కులు, ర్యాంకులు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగం అంతా కూడా కత్తి మీద సాములాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి తరచూ అసహనానికి లోనవడం, విరక్తి ఆలోచన, నీరసము, నిస్సత్తుతో పాటుగా భర్తతో విభేదాలు, కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి.
వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనబడటం లేదు, అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా తొత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పెట్టెలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.